జనగాంలో ఎలాంటి కోచింగ్ లేదు కాబట్టి ఏదైనా కోచింగ్స్ ఉంటే హైదరాబాద్ పోవాలి, మళ్ళీ హన్మకొండ పోవాలి, అలా కూడా డబ్బుతో కూడుకునే లక్షల ఫీజులు ఉంటాయి. కానీ అవి ఏం లేకుండా ఇక్కడ ఆర్మీలో పనిచేసి రిటైర్ అయిన వాళ్ళు జనగాంలో చాలామంది ఉన్నారు. అట్లనే ఇక్కడ జనగాంలో టీచర్లు కూడా చాలామంది ఉన్నారు. సో వాళ్ళ సేవలు ఉపయోగించుకొని ప్రెస్టన్లో అన్న ప్రయాణ సహకారంతో ఉచిత క్యాంపు నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ కేంద్రం ఒక 4 నెలలు ఉంటుంది. అంటే ఒక జాబ్ అంటే ఒక వారం రోజులు 10 రోజులలో రాదు. ఇవేంటంటే రన్నింగ్ చేయాలి, లాంగ్ జంప్, హై జంప్. ఈ సందర్భంగా ఈరోజు టీషర్ట్ ఆవిష్కరించి మరియు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన జనగామ మార్కెట్ చైర్మన్ శివ యాదవ్ గారికి, కన్న పరశురామన్న గారికి, జేసీ మంగపల్లి రాజన్న గారికి, కుమార్ గారికి, భక్తప్రియన్న గారికి అందరికీ నేను హృదయపూర్వక నమస్కారం చెప్తున్నా. ఇక్కడికి నేర్చుకోవడానికి వచ్చిన విద్యార్థులందరూ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నా. ఇప్పుడు దీన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా దానికి శివ యాదవ్ గారిని. జనగామ జిల్లా కేంద్రంలో జనగామ బస్టాండ్కు పూర్తిగా దూరంలో ఉన్న పురాతనమైన ప్రతిష్టాత్మకమైన ప్రెసిడెంట్ యాజమాన్య తరఫున కరెస్పాండెంట్ గొప్ప ప్రయోజనాన్ని కానీ మాట్లాడాల్సి. థ్యాంక్ యూ తమ్ముడు. ఈరోజు సావిత్రిబాయి పూలే ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరియు క్రిస్టియన్ యాజమాన్యం చరిత్ర కలిగిన 100 సంవత్సరాల చరిత్ర కలిగిన క్రిస్టియన్ స్కూల్ ఆధ్వర్యంలో ఈ రోజు నుండి 4 నెలల వరకు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, అగ్నిపథ్, కానిస్టేబుల్ తదితర ఉచిత శిక్షణ ఏర్పాటు చేస్తున్నటువంటి తమ్ముడు మన మధ్యలో కరుణాకర్ను అభినందిస్తూ, ఇంత గొప్ప కార్యక్రమం మన జనగాం పట్టణంలో జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ఏ ట్రైనింగ్ పోయినా డబ్బుతోటి కూడుకున్న పని, అలాంటిది ఉచితంగా తన ఎన్నో వ్యయ ప్రయాసాల కూర్చి తమ్ముడు ఈ యొక్క కార్యక్రమం చేపట్టాడు. ఏది మొదలుపెట్టినా ఒక్కొక్క బిందువుతోటే సముద్రం అవుతుంది తమ్ముడు. ఏం అధైర్యపడాల్సిన పని లేదు. దేవుడు మనకు ఉంటాడు, మా స్కూల్ సహకారం కూడా ఉంటుంది. ఇది దిగ్విజయంగా ముందుకు పోయి అందరూ మంచి ఫలితాలు పొందాలని ఇక్కడ ఉన్న విద్యార్థులందరికీ మా క్రిస్టియన్ యాజమాన్య పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ కోచింగ్ ఇచ్చిన మనగానే గౌరవనీయులు జనగామ మార్కెట్ చైర్మన్ కనక శివ గారు ఈరోజు మార్కెట్లో ఎంత పని ఉన్నా, ఎన్ని ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉన్నా అవన్నీ వాయిదా వేసుకొని ఈరోజు ఇక్కడ శిక్షణ కోసం వచ్చిన వారి కోసం తన అమూల్యమైన సమయాన్ని వెచ్చించిన శివరాజ్ యాదవ్ గారు ఈ సభను ఉద్దేశించి మాట్లాడాల్సి కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు సావిత్రిబాయి పూలే ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రిస్టియన్ యాజమాన్యం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఫ్రీ కోచింగ్కు, ఉచిత కోచింగ్కు ఇచ్చేసిన క్రిస్టియన్ కరస్పాండెంట్ ప్రవీణన్న గారికి, జనగామ జేఎస్ చైర్మన్ మంగళంపల్లి రాజు గారికి, అంబేద్కర్ నాణ్యంపై అంబేద్కర్ ఫోటో వేయాలని ఎన్నో సంవత్సరాలను పోరాడుతున్న మన జైరుపోతుల పరశురామన్న గారికి, కుమార్ గారికి, అదేవిధంగా ఎక్స్ ఆర్మీ కుమార్ యాదవ్ గారికి, ఈ కార్యక్రమాన్ని సభాధ్యక్షత వహిస్తున్న యాసారప్ కరుణాకర్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులందరికీ పేరు పేరున ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నాం. కరుణాకర్ గతం నుండి చాలా సేవా కార్యక్రమాలు చేయడం అలవాటు ఉన్నది యాసారప్ కరుణాకర్కి. అందులో భాగంగానే ఈరోజు కూడా ఈ సమ్మర్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. ఈ కోచింగ్లో ఆర్మీకి కానీ, నేవీకి కానీ, పోలీస్ కానీ, ఇంకా వివిధ అకాడమీలలో కోచింగ్ కోసం వెళ్ళి డబ్బులు చాలా వెచ్చించే బదులు ఇక్కడ ఉచితంగా మేము ఇస్తామనే ఉద్దేశంతో ఇక్కడ క్రిస్టియన్ గ్రౌండ్లో పెట్టడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో అరబిందో స్కూల్కి సంబంధించిన సీనియర్ ఫ్యాకల్టీ కానీ, ఎక్స్ ఆర్మీ కానీ, ఇట్లా రకరకాల ఉపాధ్యాయులు వీరికి సహాయ సహకారాలు అందించడానికి ముందుకు వస్తున్నారు. విద్యార్థులు కూడా ఒకసారి ఆలోచించి, సోషల్ మీడియానే కాదు ఫిజికల్ టెస్టులు కూడా ఇంపార్టెంట్. ఫిజికల్గా మనం ఫిట్ ఉంటేనే మెంటల్గా ఫిట్ ఉంటాం అనే ఉద్దేశంతో అందరూ ఫిజికల్ ఫిట్నెస్ ఇంపార్టెంట్. ప్రతి జాబ్కి కానీ దేనికైనా ఫస్ట్ ఫిజికల్ ఫిట్నెస్ ఇంపార్టెంట్. ఫిజికల్గా మనం గట్టిగా ఉంటేనే మెంటల్గా గట్టిగా ఉంటాం అనే ఉద్దేశంతో ఇక్కడ డైలీ 4 నెలల పాటు ఉదయం ఫిజికల్ టెస్టులు ఉంటాయి, సాయంత్రం థియరీ ఉంటుంది. కాబట్టి దయచేసి విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ క్రిస్టియన్ గ్రౌండ్ అంటే ఎంతోమంది ఉద్యమకారులు కానీ, విద్యార్థులు కానీ, ఆర్టీసీ ప్రయాణికులకు కానీ ఈ నిలయం అయింది ఈ క్రిస్టియన్ గ్రౌండ్. ఇలాంటి క్రిస్టియన్ గ్రౌండ్ కాపాడుతున్న ప్రవీణ్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు.
గతం నుండి మేము జనగామ జిల్లా అంటేనే పోరాటాల గడ్డ. ఇలాంటి జనగామ జిల్లాను కూడా సాధించుకున్న ఉద్యమకారులు కూడా అందరం కలిసి అలా ఒక్కొక్క సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. జిల్లాలో ఒకరు స్పోర్ట్స్ అని చెప్పేసి, ఒకరు రాజకీయం అని చెప్పేసి, ఒకరు అమ్మ ఫౌండేషన్, ఒకరు ఇట్లా రకరకాలుగా జిల్లాలో అనేక మంది ఉద్యమకారులు ఒక్కొక్క కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు యాసారఫ్ కరుణాకర్ ఈ కార్యక్రమాన్ని ఎంచుకోవడం చాలా మంచి పరిణామం. భవిష్యత్తులో వారు ఇంకా సహాయ సహకారాలు అందించి విద్యార్థులకు ఎంతో ఉపయోగపడాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. రోజులు వాళ్ళు అన్నం తినకుండా నీళ్లు కాకుండా 3 రోజులు మొత్తం ఫైరింగ్లో పాల్గొని దేశం కోసం ఈ దేశాన్ని కాపాడిన నా స్నేహితుడు కుమార్ కూర్చోటి యాసారఫ్ కరుణాకర్ గారికి మరియు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శివరాజన్న గారికి మరియు క్రిస్టియన్ ఇన్స్టిట్యూట్ కరస్పాండెంట్ అన్న ప్రవీణ్ అన్న గారికి మరియు అంబేద్కర్ దేశానికి అంటే ఆర్బీఐని తీసుకొచ్చిన అంబేద్కర్ గారి ఫోటో కరెన్సీ నోట్పై ఉండాలని దేశంలో మొదటిసారి పోరాటాన్ని ప్రారంభించిన పరశురామన్న గారికి మరియు ఇప్పుడే ఇచ్చేసిన మన భారత జవాన్ కుమార్ గారికి అందరికీ మరియు ఈ కార్యక్రమంలో ఈ ట్రైనింగ్ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి ఇక్కడికి వచ్చేసిన విద్యార్థులందరికీ కూడా ఉద్యమ వందనాలు. అయితే సావిత్రిబాయి పూలే అనగానే ఒక చైతన్యం గుర్తుకొస్తుంది. ఆ పేరుకు తగ్గట్టుగానే సావిత్రిబాయి పూలే ఫౌండేషన్ పెట్టి ప్రజల్లో చైతన్యం అంటే ప్రస్తుతం ఫౌండేషన్లు కూడా ఎలా తయారవుతున్నాయంటే ఈ బూర్జువా కార్యక్రమాలతోని మెప్పు పొందే కార్యక్రమాలు చేస్తున్నాయి. కానీ సావిత్రిబాయి పూలే ఫౌండేషన్ ఈరోజు ప్రజలకి నైపుణ్యాన్ని, విద్యార్థులకు నైపుణ్యాన్ని పెంపొందించడానికి, నైపుణ్యాన్ని నేర్పించడానికి ఈ గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు సావిత్రిబాయి పూలే ఫౌండేషన్ చైర్మన్ కరుణాకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే అని ఎత్తివేసి స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ మన దగ్గర మా సార్లు ఉన్నారు, మా అరబులు స్కూల్ వేసిన సార్లు, సీనియర్ సార్లు, వాళ్ళు ఒక్కొక్కరు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు వాళ్ళకి టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. నా ఫ్రెండ్ ఉన్నారు, ఇంకా వేరే రిటైర్ ఆర్మీ వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మనకు నేషనల్ కోచెస్ కూడా ఉన్నారు జనగాంలో. సో అందరితో మీకు మంచి ట్రైనింగ్ ఇప్పిస్తాం. మీ ఇప్పించే బాధ్యత మాది. మీరు వాస్తవానికి ఇంకా ఒక 20 మంది వస్తున్నారు. కాకపోతే వాళ్ళకు ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వచ్చి కూడా వాళ్ళు రాలేదు. తక్కువ మంది వచ్చిన చెప్పి మీరు ఎవరు కూడా డౌట్, ఎవరు కూడా అదేం తెచ్చుకోకండి. రేపటి నుండి పొద్దున్న 6 గంటలకు వెళ్ళి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. ఈవినింగ్ థియరీ క్లాస్ ఉంటే మార్నింగ్ ఏమో గ్రౌండ్ ఉంటుంది, మొత్తం ఫిజికల్ ఉంటుంది. ఇప్పుడు ఈరోజు ఈ కోచింగ్కు వచ్చిన వాళ్ళు ఒక్కొక్కరు మాట్లాడుతూ కోరుతున్నారు. ఈ విధంగా తయారైన క్రమంలో విద్యార్థులు నైపుణ్యం విషయంలో అంటే 50% యువత ఉన్న ఈ భారతదేశంలో దాదాపు 10% యువతకు కూడా సరైన నైపుణ్యాలు. మొన్ననే ఒక సర్వే చూసినాం, 90% డిగ్రీ కంప్లీట్ అయిన యువత అంటే జాబ్ లేకుండా బయట నిరుద్యోగులుగా తిరుగుతున్నారు. అంటే మనం 90% యువత నైపుణ్యం లేకుండా ఉన్నారు. అటువంటి క్రమంలో ఇటువంటి మంచి అంటే ఒక జాబ్ ఓరియంటెడ్ ట్రైనింగ్ ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ఇక్కడికి వచ్చిన యూత్ అందరూ కూడా మీరందరూ ఇది ఒక మంచి సువర్ణ అవకాశంగా మీరు భావించాలి. మీతో పాటు ఇప్పుడు ఈరోజు ఇక్కడికి కొంతమంది వచ్చారు. మీరు ప్రతి ఒక్కరు ఇంకా అంటే ఇక్కడ మీకైనా సరే సేమ్ ఫెసిలిటీస్ ఉంటాయి. ఇక్కడ 100 మంది వచ్చినా అవే ఫెసిలిటీస్ ఉంటాయి. కాబట్టి ఎక్కువ మంది ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకునే విధంగా ఇక్కడికి వచ్చిన విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశం, ఈ ట్రైనింగ్ తీసుకోవాలి. ప్రతి ఒక్కరు జాబ్ సాధిస్తామనే ఈ ట్రైనింగ్లో పార్టిసిపేట్ చేయాలి. ప్రతిరోజు కూడా అనుకోవాలి, నేను జాబ్ సాధించడానికే ఈరోజు నేను ఈ ట్రైనింగ్కి వస్తున్నా అని చెప్పేసి మీరు అనుకొని ఈ కార్యక్రమానికి రావాలి. ఇది ఫ్రీ అని చెప్పేసి దీన్ని చులకనగా చూడొద్దు. మీకు ఫ్రీగా ఇవ్వడం అంటే ఈ వసతులు లేని, అవకాశాలు లేని యువతకు ఉచితంగా కల్పించాలని చెప్పేసి సావిత్రిబాయి ఫౌండేషన్ తరఫున వారు ఎంతో డబ్బు ఖర్చు పెట్టి మరియు వివిధ సంస్థల సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి మీరు బయటికి వెళ్తే దాదాపు మీరు హైదరాబాద్కి వెళ్తే 20-30 వేల రూపాయల ఖర్చు వస్తుంది. మీకు అటువంటిది ఇక్కడ ఉచితంగా అందిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ
శ్రద్ధగా అంటే మీరు సీరియస్గా తీసుకొని అంటే ఇక్కడ ఒక 100 మంది ట్రైనింగ్ తీసుకుంటే 50 మంది అయినా జాబ్ వచ్చే విధంగా మీరు ట్రైనింగ్ పొందితే ఇటువంటి అంటే ట్రైనింగ్స్ ఇంకా ఎక్కువ మంది పెట్టడానికి, ఎక్కువ మందికి అవకాశాలు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు అందరూ కూడా ఇంకా మీ స్నేహితులను కూడా తీసుకురావాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మీ అందరికీ అంటే ఇక్కడ ఒక సావిత్రిబాయి పూలే ఫౌండేషన్ ఈ కార్యక్రమం పెడుతుందంటే ఇక్కడ అదేవిధంగా అర్జున్ డిఫెన్స్ అకాడమీ అంటే అంటే రియల్గా ఒక జవానే వచ్చి మీకు నేర్పించడం అది ఎంతో గొప్ప విషయం. తనకు తెలుసు అంటే యువతకు నైపుణ్యం నేర్పిస్తే అది మళ్ళీ దేశానికి ఉపయోగపడుతుందని చెప్పేసి తను టైంను కేటాయించి ఇక్కడికి రావడం. అదేవిధంగా జనగామలో ఒక అంటే క్రీడలకు పుట్టినిల్లు ఏదైనా ఉంది అంటే క్రీడలు అనగానే గుర్తొచ్చేది క్రిస్టియన్ గ్రౌండ్. అటువంటి గ్రౌండ్ని ఎన్నో అంటే అవాంతరాలు ఏర్పడుతున్నాయి, ఎంతోమంది కుట్రలు పండుతున్నారు ఈ గ్రౌండ్ను కాజేయాలని, గ్రౌండ్ను మాయం చేయాలని. అటువంటి క్రమంలో అంటే నిజం చెప్పాలంటే ప్రాణాలను పణంగా పెట్టి గ్రౌండ్ను కాపాడుతున్న ప్రవీణ్ అన్న కూడా ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నందుకు మనందరం కూడా అన్నకు ధన్యవాదాలు తెలపాలి. అదేవిధంగా ఈ క్రిస్టియన్ గ్రౌండ్ను అన్న ఒకటే కాదు మనందరం కూడా కాపాడుకోవాలి. ఇది జనగామకు ఒక ఐకాన్. క్రిస్టియన్ అనగానే ఎవరికైనా సరే ఒక హిస్టారికల్ ఇన్స్టిట్యూట్ జనగామలో. ఇప్పుడు రాష్ట్రంలో అంటే ప్రభుత్వ ఉద్యోగులు ఏ జిల్లాకి వెళ్ళినా కానీ జనగామ క్రిస్టియన్లో చదివిన ఎంతోమంది ఎంప్లాయీస్ ఉంటారు. అంత గొప్ప ఇన్స్టిట్యూషన్ కనుమరుగయ్యే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి అంటే ఆ పరిస్థితిని మనందరం కూడా క్రిస్టియన్కు అండగా నిలబడి కూడా మనం ఇటువంటి కార్యక్రమాలతో మరింత అంటే క్రిస్టియన్ను ఇంకా పటిష్టం చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు సావిత్రిబాయి పూలే ఫౌండేషన్కు యాసరఫ్ కర్ణాకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. అంబేద్కర్ మొట్టమొదటి జాతీయ అధ్యక్షుడు డాక్టర్ దేశోడు పచ్చమల్లి గారు మాట్లాడుతున్నారు. ఈరోజు సావిత్రిబాయి పూలే ఫౌండేషన్ ఆధ్వర్యంలో అదేవిధంగా అర్జున్ డిఫెన్స్ అకాడమీ క్రిస్టియన్ యాజమాన్యం ఆధ్వర్యంలో ఎవరైతే ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, కానిస్టేబుల్, ఎస్ఐ ఈ విధంగా మనం ఒక ఉద్యోగం పొందాలి అని అంటే ఒక నైపుణ్యత అనేది ఉండాలి. ఒక పాట పాడినప్పుడు, డప్పు కొట్టినప్పుడు ఏ విధంగా శిక్షణ ఉంటుందో మనం చదువుకున్నప్పుడు కూడా అన్ని పరీక్షలు రాస్తాం. అన్ని పరీక్షలు రాసినప్పటికి కూడా లాస్ట్కు మనం అది ఒక రాత పరీక్ష అయితే సరిపోతుంది. కానీ ఇక్కడ పెట్టినటువంటి ఈ కోర్సులలో ఖచ్చితంగా వాళ్ళు రన్నింగ్ ఉంటుంది, జంపింగ్ ఉంటుంది, అదేవిధంగా అన్ని రకాల ఉన్నటువంటి ట్రైనింగ్స్ కొన్ని తీసుకోవాల్సి అవసరం ఉంటుంది. ఈ ట్రైనింగ్ తీసుకోవాలంటే మనం హైదరాబాద్కి వెళ్ళాలి. హైదరాబాద్ అటు అశోక్ నగర, దిల్సుఖ్ నగర అక్కడికి వెళ్ళి ₹1,00,000 అక్కడ ఇచ్చి అదేవిధంగా అక్కడ ట్రైనింగ్ తీసుకుంటే తప్ప మనకు ఉద్యోగం వచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి సావిత్రిబాయి పూలే ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించి మేము ఖచ్చితంగా ట్రైనింగ్ ఇస్తాం, మీ ఉద్యోగం రావడం కోసం మా తోడ్పాటు ఉంటుందనేటువంటి దాంట్లో మరి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయం. ఉద్యోగం వస్తారా తర్వాత కానీ దీని మీద శిక్షణ అనేది, అవగాహన అనేది పొందడం అంటే చాలా గొప్ప విషయం. ఈ అవగాహన పొందినప్పుడు ఎప్పుడైతే జాబ్స్ పడతాయో అప్పుడు మనకు ఇక్కడ ప్రెస్టన్ ఇన్స్టిట్యూట్ అని అంటే చాలా గొప్ప విషయం. ఈ ప్రెస్టన్ ఇన్స్టిట్యూట్ అనేది 1934లో ఏర్పడినటువంటి ఇన్స్టిట్యూషన్. దీంట్లో అప్పుడు మనకు ప్రభుత్వ పాఠశాలలు లేవు, మనకు బడికి పోయించేటువంటి పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితులలో ప్రెస్టన్ ఇన్స్టిట్యూట్లో చదువుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు ఐఏఎస్లు అయ్యారు, ఐపీఎస్లు అయ్యారు, అన్ని రంగాల్లో రాణించారు. అంటే ఈ ప్రెస్టన్ ఇన్స్టిట్యూట్ ఈ భూమికి అంత ప్రాధాన్యత, ఇక్కడ ఏ అడుగు పెట్టినా కూడా మనం విజయం సాధించేటువంటి ఆలోచన ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, ఈ యొక్క కార్యక్రమానికి మార్కెట్ చైర్మన్ గారు మన శివరాజ్ అన్న గారు, అదేవిధంగా ప్రిన్సిపల్ గారు మన బక్క ప్రవీణ్ అన్న గారు ఈ జిల్లా ఏర్పాటు కోసం మొట్టమొదట ఉద్యమాన్ని స్థాపించి జైలుకు వెళ్ళినటువంటి మన యువ నాయకుడు రాజన్న గారు మొన్ననే మ్యారేజ్ చేసుకోవడం అన్న కంగ్రాట్స్. ఎందుకోసం అని అంటే అన్న ఒక ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ కూడా చేసుకోవడం జరిగింది. అంటే మనుషులందరూ అన్నీ మాట్లాడతారు కానీ అది అందరికీ సాధ్యం కాదు.
మ్యారేజ్ చేసుకున్నట్టు ఒక ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. అన్న కూడా ఒక సావిత్రిబాయి పూలే ఎట్లయితే మన జ్యోతిరావు పూలే కలిసి ఏ విధంగా ప్రయాణం చేసిందో మీరు కూడా మీరు కూడా ఈ సంఘటన చేస్తున్నారు. ఎందుకంటే ఇక రాదనంటే అరే ఈ జిల్లాలో ఒక సామాజిక కార్యకర్త, నువ్వు సామాజిక కార్యకర్త ఎట్లనో వదిన కూడా అట్లనే సామాజిక కార్యకర్త కావాలని మీ యొక్క సేవలు అందించాలని ఈ యొక్క కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి కర్ణాకరణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్, జై అంబేద్కర్. అమ్మాయిలు అంటే వాళ్ళ అబ్బాయిలతో ఏ విషయంలో కూడా వెళ్ళిపోవరు. వాళ్ళు విమానాలు నడుపుతున్నారు, ఆర్మీలో చేస్తున్నారు, అన్నిట్లలో ప్రతి ఒక్క దాంట్లో కూడా ఈరోజు పురుషులకు ధీటుగా మహిళలు అన్నిట్లలో రాణిస్తున్నారు. ఈ క్యాంపు కూడా మేము కూడా ఒక కానిస్టేబుల్ కావాలి, ఒక ఆర్మీలో జాయిన్ కావాలని ఒక ఇంట్రెస్ట్తో ఇది వచ్చిన అందరికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు చూస్తున్నా. అందరిని ఉద్దేశించి ఎక్స్ ఆర్మీ మహేంద్ర కుమార్ గారు మాట్లాడవలసింది. గుడ్ మార్నింగ్ అందరికీ. ముఖ్యంగా ఈ సావిత్రిబాయి పూలే ఫౌండేషన్ వ్యాసఫ్ కర్ణాకర్ గారికి, చీఫ్ గెస్ట్గా వచ్చిన మంత్రి శివరాజు గారికి, స్టేజ్ మీద ఉన్న అందరు పెద్దలకి నమస్కారాలు. ఈ సావిత్రిబాయి పూలే ఫౌండేషన్ ద్వారా పిల్లలకు భవిష్యత్తును తరతరాలుగా కాపాడదామని ఎంతో ప్రయత్నంతో 15 రోజుల నుంచి పాటుపడుతూ దీన్ని విజయవంతం చేయాలని తన పట్టుదలతో ఉన్న కరుణాకర్ గారికి యాడ్స్. ఎందుకంటే నాకు టైం లేకపోయింది, నేను కూడా వస్తానో రానో అనుకొని చిన్న విషయంలో, ఎందుకంటే అతనికి చేయూతనియాలని చెప్పేసి అని అనుకుని కొంచెం టైం దొరికింది, రావడం జరిగింది. ముఖ్యంగా నేవీ డిఫెన్స్ అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్, దాని గురించి చాలామందికి అనుభవం, దాని గురించి ఇంట్రడక్షన్ ఇవ్వాలంటే ఎవరికి చేయలేకపోతారు. ఎందుకంటే అందులో సర్వీస్ చేసి నేను వచ్చిన కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఈ అగ్నివీర్లు అంటారు. అగ్నివీర్కి కూడా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్. అది ప్రభుత్వం విధంగా నేను ఏం మాట్లాడతలేదు. ఏ గవర్నమెంట్ ఉన్నా దానికి ఫౌండేషన్ అనేది ఎస్ఎస్బి దానిలో 20% ఇస్తుంది. 20% ఏంటంటే వీళ్ళకి సపరేట్ కోటా. అది ఏంటంటే 3 years తర్వాత వాళ్ళకి 3 years ఎగ్జామ్షన్ ఇస్తుంది వాళ్ళకి. ఆ డిసెంబర్ నుంచి వాళ్ళు వచ్చిన తర్వాత కూడా 3 years లోపు 3 years వరకు టైం ఇస్తుంది. దేంట్లో నన్ను జాయిన్ కావచ్చు వాళ్ళు. మళ్ళీ డైరెక్ట్ ఏం ఎగ్జామ్స్ లేకుండా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉంటుంది వాళ్ళు. ప్లస్ ఇంకోటి ఎస్ఐ కావాలన్నా మాకు ఇలాంటి అవకాశాలు లేదు. నేను 2006లో వెళ్ళిన, నా క్లాస్మేటే శివరాజ్ యాదవ్ కూడా నా క్లాస్మేట్. అప్పుడు నాకు ఇంటర్ అయిపోయిన తర్వాత వెళ్ళిన. ఇలాంటి అవకాశాలు మాకు ఏం లేవు అప్పుడు. మేమే ఏంటంటే వాళ్ళని అడగడం, పోయిన వాళ్ళని అడగడం, పట్టుకోవడం. అప్పుడు ఆర్మీ వాళ్ళు పోయిన వాళ్ళు కూడా మన దగ్గర ఇంతమంది లేరు. వచ్చిన వాళ్ళు కూడా ఏమన్నా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే లేదు. నాకు ఏంటంటే ఒక గోల్ ఉండే అచీవ్. మ్యాక్సిమం ఒక 10% ఆర్మీ, నేవీ, ఎయిర్పోర్ట్ ఏంటంటే త్రివిధ దళాలకు పోవడానికి అవకాశం ఇలాంటి ప్రోగ్రామ్స్ ద్వారా ప్రజలకు చైతన్యం ఇచ్చి వాళ్ళ కుటుంబాలు బాగుపడడానికి, వాళ్ళ జీవితాలు బాగుపడడానికి, మద్యం మత్తులో తిరుగుతున్న ఈ యువతను కాపాడడానికి ఇలాంటి ప్రోగ్రామ్స్ మనకి ఎంతో సహకారం. చెప్పడానికి, చేయడానికి కూడా ధైర్యం ఉండాలి. మీలాంటి వాళ్ళు ఇట్లా వచ్చి సమాజాన్ని సేవ చేసుకుంటా, సమాజం కోసం ఇంకా యువతను కాపాడుకోవాలని ప్రయత్నించినందుకు చాలా సంతోషం. ఇలాంటి అవకాశాలు ఎవరు పెట్టరు. డబ్బు వస్తుందా పోతుందా ఇలాంటి ప్రోగ్రాంలకే వెళ్తారు. ఆ మినిస్టర్ వచ్చిండా పురుకుతాం, ఎమ్మెల్యే వచ్చిండా పోదామని చెప్పేసి అంటారు, కానీ ప్రజల గురించి ఎవరు మాట్లాడరు. ఇలాంటి మన ఏంటంటే వాళ్ళకి ఇంట్రడక్షన్ ఇవ్వడానికి, అవగాహన చెప్పడానికి ఇలాంటి ప్రోగ్రామ్ చేయాలంటే ఎవరి వల్ల కాదు. చేసినందుకు మా మిత్రుడు కరుణాకర్ గారికి మరి హృదయపూర్వకంగా మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా వంతు సహాయాన్ని ఎవరు వచ్చినా మీరే కానీ ఇంకెంతోమంది కన్నా చెప్పండి. టైమింగ్ ఇస్తా, దాని ప్రకారం రండి. ఒక డిసిప్లిన్ మెయింటైన్ చేయండి. మీ కుటుంబాల, మీ భవిష్యత్తుని మంచిగా తీర్చిదిద్దుకోండి. ఈ అవకాశం మళ్ళీ ఎప్పుడు రాదు. నేను కూడా 18 సంవత్సరాలకి వెళ్ళిన, ఇప్పుడు 35లో రిటైర్ అయ్యి వచ్చిన. చాలామంది అంటారు అప్పుడే రిటైర్ అయినావా అయిపోయిందా అని. మీరు కూడా అట్లా రావచ్చు. మళ్ళీ వేరే జాబ్స్ చూసుకోవచ్చు, బిజినెస్ చేసుకోవచ్చు, కుటుంబం బాగుంటుంది, ఆ తల్లిదండ్రులు బాగుంటారు. ఈ మద్యం మత్తులో ఈ డ్రగ్స్ అని ఇవన్నీ అన్నీ వాటి చెడు అలవాట్లు పడకుండా మీ ఉన్న సిచ్యువేషన్ని ఇంటర్మీడియట్ అంటేనే మీడియేటర్ వచ్చే ఆలోచనలన్నీ ఇంటర్మీడియట్లోనే వస్తాయి. అన్న గురించి మేము వచ్చినాం కాబట్టి మీ జీవితాలని
మంచిగా మలుపు తిప్పుకొని భవిష్యత్ తరాలకు మీరు ఇంకో మన ఏంటంటే ఎగ్జాంపుల్గా నిలవాలంటే మంచిగా ప్రయత్నించండి. వచ్చిన అమూల్యమైన సమయాన్ని కేటాయించి నేర్చుకున్న తర్వాత మీకు అవగాహన వస్తుంది. ఎక్కడ పడ్డాయా ఏమన్నా మా నెంబర్ ఇస్తాము, ఎక్కడైనా పోస్టులు పడితే మేము చెప్తుంటాము. దాన్ని ఎవరికి దాంట్లో దీంట్లో రికమెండేషన్స్ ఏ మాత్రం లేదు. డబ్బులు పెడితేనే నాకు జాబ్ వస్తుంది అనే ఒక్కటి మాత్రం ఎప్పుడు కూడా భ్రమలో ఉండకండి. మీ ప్రయత్నం మీ కష్టమే మిమ్మల్ని నిలబెడతారు. మీరు ఎంత కష్టపడితే మీరు కూడా రండి. మిమ్మల్ని ఇంకోటి ముఖ్యంగా మహిళలు. ఇంతకుముందు ఏంటంటే త్రివిధ దళాలలో డిఫెన్స్లో మహిళలు లేకుండా ఏం లేదు. ఇప్పుడు మహిళలు కూడా ఫైటింగ్ ఫోర్స్లో సిఎంపీ కోర్ అని చెప్పేసి ఏఎంసీ అని, ఇంతకుముందు ఒక ఏఎంసీ కోరే ఉండే మెడికల్ కోర్లో. ఇప్పుడు ఫైటింగ్ కోర్లలో కూడా అంటే ఏఎంసీ అది మిలిటరీ పోలీస్ అని ఏఎంసీ మన ఆర్టీ కోర్లా సిగ్నల్ కోర్లా వీళ్ళని ఏం చేస్తున్నారంటే రిక్రూట్ చేస్తున్నారు. ఆడవాళ్ళని కూడా తీసుకోరమ్మా. పైలట్లు అవుతుండ్రు. ప్రతి ఒక్కరు జాయిన్ కావచ్చు. సిఎంపీ యూనిట్ అని చెప్పేసి అని మొన్న 500 మెంబర్స్ రీసెంట్గా 2-3 years బ్యాక్ 500 మెంబర్స్ రిక్రూట్ అయ్యిండ్రు. ప్రతి ఒక్క దాంట్లో అవకాశాలు ఉన్నాయి. చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది. కుటుంబం కూడా చాలా బాగుపడుతుంది. మీరు కూడా ఫర్దర్గా ఎన్నో ఏంటంటే వాటి పోయించిన తర్వాత చాలా రెస్పెక్ట్ ఉంటుంది మీకు సమాజంలో. ఒక ఆర్మీ పర్సన్ చాలా రెస్పెక్ట్ ఉంటుంది. వాళ్ళ డిసిప్లిన్ ఉంటుంది, ఒక డెడికేషన్ ఉంటుంది అని చెప్పేసి అని వాళ్ళ గురించి చాలా చెప్తుంటారు. నేను ఏదైనా ఆఫీస్కి పోతే సార్ మీరు అంటారు, పని తొందరగా చేస్తారు. మన గురించి ఏమి ఇబ్బంది పెట్టరు. మనం ఆలోచించండి. మీ దగ్గర మీ ఫ్రెండ్స్కి చెప్పండి. ఎవరైతే 18 సంవత్సరాల నుంచి 21-24 లోపు ఉన్న వాళ్ళకి చెప్పండి, తీసుకురండి. ఒకసారి మేము ఇస్తాం ట్రైనింగ్, తర్వాత ఆటోమేటిక్ మీరే చేస్తారు. ఒక గోల్ అనే అచీవ్మెంట్ అని ఉండాలి. ఐ జాయిన్ ఇన్ ఇండియన్ ఆర్మీ నేను చేస్తాను అని. ఆ గోల్ ఉంటే ఎంత దూరమైనా పరిగెడతారు, ఎంత దూరమైనా మీ గోల్ని రీచ్ అవుతారు. పోతున్నా రాగాడిదా పోగాడదా అంటే కాదు. మనసులో ఒక దృఢ సంకల్పం ఉండాలి. ఏదైనా కావడానికి మనసులో ఒక దృఢ సంకల్పం ఉండాలి. అప్పుడే మనిషి దేన్నైనా సాధించగలుగుతారు. ఎన్ని అడ్డంకులు వచ్చినాయని దాన్ని సాధించి నిలబెట్టుకోగలుగుతారు. ఈ అవకాశం ఇచ్చిన కరుణాకర్ గారికి హృదయపూర్వక నమస్కారం. జై హింద్. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558288081 9247896607.